హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివలీల బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఈరోజు రంజాన్ అని నేను స్పెషల్గా బిర్యానీ చేస్తున్నానండి. బిర్యానీ ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి. దానికోసం నేను ఫ్రిడ్జ్లో నుంచి సామాన్లన్నీ తీసి పక్కకు పెట్టుకున్నానండి. కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిరపకాయలన్నీ తీసి పక్కకు పెట్టుకున్నానండి. అలాగే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్, ఉల్లిగడ్డలు అనేది ప్రీతి మిక్సీ జార్ ఉంటుంది కదండి, అందులో వేసేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కట్టర్ ఉంటుంది కదా, దాంతో అదే కట్ చేసేది అనమాట. మిక్సీ మనం అందులో వేసేసుకుంటే చేతితో కట్ చేసుకుంటే కానీ ఏమంటే చాలా ఉన్నాయి కదా ఉల్లిగడ్డలు అన్నట్టు ఇట్లా వేస్తున్నానండి. నేను ఒక 10 తీసుకున్నా, 10 కాదు, నేను ఒక 6 తీసుకున్నానండి. ఇలా అందులో వేసేస్తే తొందరగా ఫ్రై అవుతుంది, బ్రౌన్ కలర్లోకి వస్తుంది మనకు అన్నట్టు నేను ఇలా కట్ చేస్తున్నానండి. మీకు ఈరోజు బిర్యానీ ఎలా తయారు చేస్తారో ముస్లిం స్టైల్లో చూపిస్తానండి నేను. అలాగే నేను అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి, ఎందుకంటే నేను అందులో చేతితో కట్ చేసాను అన్నట్టు నేను అందులోనే వేసుకున్నాను. మీరైతే అలా వేయద్దు, నేను వేసాను అన్నమాట. నేను ఎప్పుడు అట్లనే వేస్తాను, మీరు చేయొద్దు, మీరు అలా కట్ చేసుకోండి. ఇంకా నేను మళ్ళీ ఇంకెందుకులే కోసుడు అన్నట్టు చేసినాను అన్నమాట. అట్లా మీరు చేయొద్దు అట్లా అన్నమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసిన ఆనియన్స్ అనేది రెడీ అయిపోయినాయండి. మొత్తం చిన్నగా లేయర్ లాగా కట్ చేస్తుంది మిషన్ అనేది మనకి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. దీంతో నాకు చేయి కట్ అయ్యింది అనమాట. కేర్ఫుల్గా ఉండాలి. మనకు చెప్తారులే వాళ్ళు ఫస్ట్ మిక్సీ కొనుక్కునేటప్పుడు, అందులో వస్తుంది కదా స్లిప్లో మొత్తం సిటీ ఇట్లా వస్తుంది కదండి క్లిప్ అనేది. మనకి చాలా డేంజర్గా ఉంటుంది, చూసి కట్ చేయండి చేతులని. అది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది 100 బ్లేడ్స్ ఉంటాయంట దాంట్లో. ఇక్కడ వచ్చేసి ఇల్లు కూడా ఒప్పుకుంటున్నానండి. ఆల్రెడీ ఇల్లు తుడిచిన, మళ్ళీ కచ్చరా అయింది అన్నట్టు ఇట్లా మొత్తం. నిన్న ఉగాదని నిన్న తుడిచిన, ఈరోజు మళ్ళీ రంజాన్ అని ఈరోజు కూడా తుడిచిన. చూపిస్తున్నాను మీకు. నేను ఇక్కడ వచ్చేసి 4 o'clock అవుతుంది అనమాట. చీకటే ఉంది. మేము గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాం అనమాట. మాకు బాల్కనీ రెండు వచ్చినాయండి బాల్కనాలు. ఇక్కడ ఒక బాల్కనా, వెనకాల ఒక బాల్కనా, ముందర ఒక బాల్కనా వచ్చింది అనమాట. కిచెన్ డోర్ తీస్తే బాల్కనీ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది. మంచిగా ఫ్రెష్ గాలి వస్తుంది అనమాట. మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఎర్లీ మార్నింగ్ అని చెప్తున్నాను. ఇల్లు అనేది ఊపుకున్నానండి నేను. ఇక్కడ ఇల్లు అనేది ఊపుకున్నాను, కచ్చరం పెట్టుకుంటున్నాను అన్నమాట. అలాగే మీ ఇంట్లో ఏం స్పెషల్ చెప్పండి నాకు. ఉగాది రోజు మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు? నేనైతే నిన్న భక్షాలు కూడా చేసిన, ఈరోజు మళ్ళీ రంజాన్ అని స్పెషల్ చేస్తున్నా. నిన్ననే ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాం, ఈరోజు ఏమంటారు రంజాన్ సెలబ్రేషన్. వరుసగా బాగానే ఉన్నాయి మాకు పండుగలు. ఇట్లా మీరు ఏం చేసుకున్నారు ఇంట్లో చెప్పండి ఖచ్చితంగా. ఓకేనా అండి? అందరికీ హ్యాపీ రంజాన్. నా వీడియోలు ముస్లిమ్స్ వాళ్ళు కనుక చూసుకుంటే అందరికీ హ్యాపీ రంజాన్ అండి. ఓకేనా? ఈద్ ముబారక్. ఇక్కడ వచ్చేసి మిక్సీ తీసేసుకుంటున్నాను అండి, ఇంకా అయిపోయిందని పక్కకి పెట్టేసుకుంటున్నాను. దాని పని అయిపోయింది. ఇక మనకి అవసరం ఉన్నప్పుడు మిక్సీ తీస్తాం, అవసరం అయిపోతే అక్కడ పెట్టేసేయాలి ఇక, అంతే కదా. ఇక నీళ్ళ డ్రమ్ మీద పెట్టి ప్లగ్ అక్కడ పక్కన ఉందని పెట్టుకుంటున్నాను. మిక్సీ పట్టానండి. అండ్ రాత్రి మా కొడుకు కూడా నాకు మెయిల్ చేసింది అనమాట. ఎలా చేసింది ఏం సంగతి అని కామెంట్ చేసేసి చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మిక్సీ అనేది అక్కడ పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్ కూడా అక్కడనే పెడతాను. అది ఫ్రిడ్జ్ అన్నమాట. 2 ఫ్రిడ్జ్లు ఉన్నాయి మాకు, ఒకటి కిచెన్లో, ఒకటేమో హాల్లో. ఈ ఫ్రిడ్జ్ మీద ఇక్కడ సామాన్లన్నీ పెట్టేసుకోవాలి అనమాట. చూపిస్తున్నాను మీకు. కొత్తిమీర ఏమంటారు, పుదీనా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఏమంటారు కోసి పెట్టుకున్నాను. నిమ్మకాయలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్దే నాకు అవైలబుల్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. మీరు మీ ఇంట్లో నూరు పెట్టుకున్న వేసుకోవచ్చు. నాకు ఉంది అవైలబుల్ కాబట్టి నేను ఫ్రెష్ వేసుకున్నాను అనమాట. అందరికి అవైలబుల్ ఉన్నది కదండి. కడిగి పెట్టుకుంటున్నాను ఒకటేసారి నేను కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకొని మేము మసాలా కూడా కలుపుకుంటే బాగుంటుంది అన్నట్టు. చూడండి, కడిగి పెట్టుకున్నాను. నాకు కడిగి కంప్లీట్ అయిపోయింది, పక్కకి పెట్టేసుకున్నాను అండి. చూడండి, అన్నీ కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి బాత్రూంలో బట్టలు ఉన్నాయండి, బట్టలు ఉతకాలని చూపిస్తున్నాను మీకు. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందండి, చేతితోనే ఉతుకుతున్నాను. అవి వచ్చేసి అక్కడ పెట్టేసుకున్నాను సామాన్లు అన్నీ. ఇక్కడ వచ్చేసి బట్టలు కూడా ఉతికానండి నేను. మా బాబు ఆరేస్తున్నాను అన్నమాట. తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది, డ్రెస్ వేసుకున్నాడు. ఇంకా బట్టలు ఉతికిన నేను, తను ఆరేస్తున్నాను అన్నమాట ఒక్కొక్కటి. ఏదైనా ఒక హెల్ప్ చేయాలండి, పిల్లలకు నేర్పియాలి. మనీ మనం అంతా లాడ్ చేయొద్దు. పిల్లలకు గార్వం చేస్తే ఇంకా నెత్తి చూస్తారు. ఏదో ఒక పని అయితే చేపియాలి, పిల్లలకు ఖచ్చితంగా చేపియాలి. ఇంట్లో వాళ్ళకి తెలియాలి పని అంటే ఏంది,
ఆయన తెలుస్తేనే కదా వాళ్ళకి ముందల పైసలు విలువ అనేది తెలుస్తుంది. లేదు నా కొడుకు ఈ పనిది నేను చెప్పాలని గర్వం చేస్తే ఇంకా అంతే ఇంకా ఏమంటారు గర్వం మరి అంత గర్వం కూడా చేయొద్దండి పిల్లలకి. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ గరం ఏమంటారు బ్రౌన్ కలర్ చేయడానికి నేను బిర్యానీ బొగాన ఉంటుంది అండి సపరేట్గా, అది కొనుక్కున్నాను అనమాట. నేను అందులోనే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇవనేది మనకు బ్రౌన్ కలర్లోకి రావాలండి ఆనియన్స్. మరి బ్లాక్ కలర్లోకి వస్తే టేస్ట్ ఉన్నదండి బిర్యానీ. ఓకేనా, బిర్యానీ అనేది టేస్ట్ ఉన్నదన్నమాట. బ్రౌన్ కలర్లోకి రావాలి, బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. నేను కలుపుతున్నాను అన్నమాట ఇక్కడ. ఓకేనా అండి, కలుపుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరుకున్నానండి, మా బాబు నూరుకున్నాడు. ఏమంటారు అల్లం ఏమంటారు రోట్లోనే నూరిపించానండి నేనైతే, ఎందుకంటే మాకు రోల్ అవైలబుల్ ఉంది కాబట్టి రోట్లో నూరిపించాను. నాకు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయండి ఆనియన్స్ వచ్చేసి, తీసేసుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఇంకా నిమ్మకాయ తీసి ఇక్కడ కింద పెట్టుకుంటున్నాను అండి మసాలాలన్నీ కలపనిక. ఇంకా గీ కూడా వేస్తాను అనమాట నేను అందులో, నెయ్యి బాగుంటుంది నెయ్యి వేస్తే. చూడండి, ఇక్కడ వచ్చేసి సామాన్లు తీసుకొస్తున్నాను అనమాట. మా బాబు షీర్కుర్మ సామాన్ ఇంకా బాస్మతి రైస్ అన్ని తీసుకొని రా అంటే తీసుకొస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి బాదం రాత్రే పెట్టిన అన్నమాట, ఏమంటారు నీళ్ళల్లో. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ వేస్తున్నాను అన్నమాట నేను. నీరు క్వాంటిటీ బట్టి చేసుకోవచ్చు. నేనైతే